వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ఆముదాల వలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం లోదల గాగితాలపల్లి గ్రామంలో భూమి యాజమాన్యపు హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆముదాల వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర PUC చైర్మన్ శ్రీ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన రైతులకు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. 2019లో మనకి జనవరి నెల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం, తర్వాత ప్రభుత్వం మారిపోవడం, కావాలి రావాలని చెప్పి ఒక దుర్మార్గుడిని మనకు తీసుకురావడం, ఆ కావాలి రావాలనేటటువంటి క్రమంలో వచ్చినటువంటి దుర్మార్గుడు ఈ సర్వేని ఎలా ప్రభుత్వం అలాగే ప్రైవేటు భూములు ఎలా మేము కైంకర్యం చేయాలనేటటువంటి ఒక దురాలోచనతో చేసినటువంటి సర్వే వలన ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను 6700 గ్రామాల్లో సర్వే చేశాను. సర్వే చేయడం గొప్ప కాదు, ఆ సర్వే ఫలితాలు ప్రజలకు అందాయా లేదనేది ముఖ్యం. దేనికోసం ఆ సర్వే చేశాం? రైతుకు హక్కులు కల్పించాలని, ఆ భూమికి భద్రత కల్పించాలని, రక్షణ కల్పించాలని. ఏమేమి కల్పించాలండి? ఏం కల్పించాలమ్మా? రైతుకి హక్కులు కల్పించడం, ఆ భూమి పైన హక్కులు కల్పించడం. రెండవది ఆ భూమికి రక్షణ కల్పించడం. ఎవరైనా మీ గ్రామంలో ఒక మోతుబరు ఉన్నాడు అనుకోండి, ఈ భూమి నాదేం రానంటే ఇది నాది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక కాగితం లేదు. అవునా కాదా? ఉన్నాయా? రైతులు చెప్పండి, మాట్లాడటం లేదే. నేను బురకని చెప్తున్నా అంటే మీరు. అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వేని అధికారులకు ఆదేశించాడు. ఎల్కేపల్లి సర్వే 3 రోజుల్లో అయిపోవాలి. సాధ్యమైంది 3 రోజుల్లో. సరే, మీ ఊర్లో అయితే సాధ్యమేమో, ఎందుకంటే ఉన్న విస్తీర్ణం చాలా అతి తక్కువ. బహుశా ఇంత తక్కువ దానికి కూడా ఎలా సెపరేట్ రెవెన్యూ ఏది ఇచ్చారో నాకు అర్థం కాదు. అతి తక్కువ. ఎందుకనంటే కొన్ని గ్రామాలు ఉంది, పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం, సపోజ్ 3800 ఎకరాలు అది విస్తీర్ణం. పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం కూడా 4 రోజుల్లో సర్వే అయిపోవాలి. సాధ్యమైంది. 42 ఎకరాలు ఉన్న ఎల్కేపల్లి కూడా 3 రోజులు అయిపోవాలి. సాధ్యమైంది. ఆ 3 రోజుల్లో చట్ట ప్రకారం ఏంటి? సర్వే చేసేటప్పుడు రైతుకు ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఇచ్చారా?